మనము ఎక్కడైనా సరే, ఏ బంధువుల దగ్గరైనా, స్నేహితుల దగ్గరైనా, నీ కుటుంబ విషయాలు, నీ కుటుంబ ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచుకోండి. ఎందుకంటే ఒకవేళ నీ కుటుంబ ఆర్థిక విషయాలు కొంతమంది దగ్గర పంచుకుంటే, ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు ఇతరులకి ఆ విషయాలు చెప్పే అవకాశాలు ఉండొచ్చు. లేదా ఆ సంగతిని బట్టి నిన్ను చిన్న చూపు చూసేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఒక దైవజనుడి దగ్గర నీ కుటుంబ అవసరతలు ఎప్పుడూ దాయొద్దు. ఎందుకంటే దైవజనుడికి నీ కుటుంబ ఆర్థిక అవసరతల కోసం చెప్పటం వల్ల, ఇదిగో ఈ తల్లి ఏం చెప్పిందో తెలుసా? నా ఇంట్లో అయ్యా కొంచెమే ఉందయ్యా, నిజం చెప్పింది. కొంచెం నూనె, కొంచెం పిండే ఉంది, అది కూడా ఈ రోజుకే వస్తుంది. ఈ రోజు తిని ఆ తర్వాత చనిపోదామని అనుకుంటున్నాము అని నిజం చెప్పి తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని దైవజనుడి దగ్గర వివరించింది. ఈరోజు నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని నీవెవరి దగ్గరైనా దాచిపెట్టు, రహస్యంగా ఉంచు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ దగ్గర చెబితే నీ అవసరాలు తీరుస్తారనో, లేకపోతే వాళ్ళు ఆదుకుంటారనో నువ్వు చెప్తే, వాళ్ళు మరింత నిన్ను లోకు చేసి ఆళ్ళ దగ్గర దీనికి తినడానికి గతి లేదు, లేకపోతే వీళ్ళకి ఇది లేదు, అది లేదు అని ఆళ్ళ దగ్గర నిన్ను చులకన చేసి మాట్లాడొచ్చేమో. నీకు ఇల్లు లేదు, వాకలు లేవు, కట్టుకోవడానికి లేదు, ఉండటానికి లేదు, తినటానికి లేదు, నీకు అది గతి లేదు, ఇది గతి లేదు అని ఒకవేళ నిన్ను చిన్న చూపు చూసి మాట్లాడొచ్చేమో. కాబట్టి నీవెవరి దగ్గరైనా నీ కుటుంబ ఆర్థిక అవసరతలను గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి రహస్యంగా, గోప్యంగా ఉంచుకోండి, తప్పులేదు. కానీ ఒక దైవజనుడు దగ్గర నీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని గురించి, నీకున్నటువంటి అవసరతల కోసం చెప్పడం వల్ల అది నీకే ప్రయోజనం. ఎందుకో తెలుసా? ఆ దైవజనుడు నీ కుటుంబ పక్షాన, నీ ఆర్థిక విషయాల విషయమై ప్రార్థన చేస్తాడు. దైవజనుడు దేవునికి, విశ్వాసకి మధ్యవర్తిత్వం చేసేటువంటి వాడు. దైవజనుడు కదా, దేవుని దగ్గరన నీ యొక్క అవసరతలను గురించి గోజాడి, ప్రభువా ఫలానా విశ్వాసకి, ఫలానా కుటుంబానికి, ఫలానా పరిస్థితిలో ఇదిగో ఇలా ఉన్నారు అని నీ పక్షంగా దేవుని దగ్గర విజ్ఞాపన చేసేటువంటి వాడు దైవజనుడు. కాబట్టి సేవకుల దగ్గర నీ ఆర్థిక పరిస్థితులు పంచుకోవచ్చు, తప్పులేదు. అర్థమవుతుందా?